హాయ్ హలో వెల్కమ్ టు చాట్ టీవీ. మూసీ ప్రాజెక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం. ఖజానాలో డబ్బులు లేవంటూనే వేల కోట్ల రూపాయలతో మూసీ ప్రాజెక్టును చేపడతానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి వ్యవహారం చాలా వింతగా ఉందని అన్నారు. తినడానికి మెతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్లుగా ఆయన తీరు ఉందని ఎద్దేవా చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్లు దండుకుంటున్నామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు కేటీఆర్. పార్టీ అధ్యక్షులు శ్రీ శంబిపూర్ రాజు గారు, ఇంకా ముందున్న మా తమ్ముడు తలసాని సాయి గారు, రావుల శ్రీధర్ రెడ్డి గారు, రాకేష్ గారు, ఇంకా చాలా మంది సోదరులు ఉన్నారు. అందరికీ పేరు పేరున ఈ హిమాయత్ సాగర్ గ్రామంలో ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మా ఈ గ్రామ అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, మరి పక్కనే ఉన్న ఇతర ప్రాంతాల నుంచి కూడా విచ్చేసిన సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ఇక్కడికి విచ్చేసిన పత్రికా మిత్రులకు కూడా హృదయపూర్వకంగా స్వాగతం. మాకు కొన్ని విషయాలు వింటుంటే ఇందాక మాట్లాడిన రమ్య గారు, అట్లాగే నారాయణ స్వామి గారు, మిగతా మిత్రులందరూ మాట్లాడుతుంటే ఒకటే ఒక అనుమానం వచ్చింది నాకు. వారి గొంతులో వణుకు వినబడుతున్నది అని చెప్పి సోదరులు మాట్లాడారు. భయం, వణుకు, ప్రభుత్వం ఎప్పుడు మా ఆస్తి లాక్కుంటుందో అనే ఒక భయం కనబడుతుందని మాట్లాడినారు. నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడింది కూడా మేమందరం చాలా ఓపికగా వివరంగా ఏమైనా చెప్తారేమో, వివరణాత్మకంగా ఏమన్నా ప్రజల బాధ నుంచి ఉపశమనం కలిగించే విధంగా ఏమైనా చెప్తారేమో అని చెప్పి ఆశించాం. కానీ వాళ్ళ ప్రభుత్వం వ్యవహారం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి వ్యవహారం చూస్తుంటే నాకు ఒక తెలుగు సామెత గుర్తొస్తున్నది. వెనుకటికి ఎవరికో మింగడానికి మెతుకు లేదంట కానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టినట్టు వెనుకటికి ఎవడు. అట్లే ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వ్యవహారం చూస్తుంటే. నేనేదో ఉత్తగా ఆయన మీద కోపంతోనూ ఇంకొకరి మీద కోపంతోనూ చెప్తలేను. ఆయన వ్యవహారం అట్లున్నది. మీరు చూడండి, ఆయనంతటా ఆయనే చెప్తాడు మాటలు. మళ్ళీ ఇంకో మనిషి కాదు చెప్పేది, ఆయన ఇచ్చి ఆయనే చెప్తాడు. ఏమంటాడు? నా దగ్గర బుడ్డ పైస లేదు, నన్ను కోస్తే రూపాయి రాదు, నేను ఢిల్లీ పోతే దొంగ లెక్క చూస్తుండ్రు, చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతుండ్రు. అసలు ఇంకొక మాట ఆయన చెప్పింది గమ్మత్ మాటలు. రిటైర్ అయ్యే ఉద్యోగులకు ఏనికి పైసలు లేవు, రైతు బంధు ఏనికి పైసలు లేవు, 100 రోజుల్లో నేను చేస్తా అని చెప్పిన మాట వాస్తవమే, కానీ మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే, 2.5 ఇండ్లు అయిన మాట వాస్తవమే. అట్లాగే 100 రోజుల్లో 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని ముసలోళ్ళకి చెప్పింది వాస్తవమే. 100 రోజుల్లో రైతులందరికీ రైతు భరోసా, రైతు బంధు మార్చేసి రైతు భరోసా పెట్టి 15,000 ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే. తులం బంగారం ఇస్తా అని చెప్పిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు అవేవి చేయడట, అవే వద్దంట, ఇంకా వాటి గురించి మాట్లాడంట. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మూసి మాత్రం చేసి తీరుతా. మరి ఏదో ఈ విచిత్రమైన మనస్తత్వం అర్థం కాదు. 100 రోజుల్లో నువ్వు చెప్పిన మాటలు ఏవి నిలబెట్టుకోవడానికేమో నీ దగ్గర డబ్బులు లేవు. 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అని చెప్పిన మాటలు నిలబెట్టుకున్న దానికేమో పైసలు లేవంట. కానీ మూసీని మాత్రం 1,50,000 కోట్లతో సుందరీకరించడానికి మాత్రం డబ్బులు వస్తాయంట. అందాల పోటీలు పెట్టడానికి మాత్రం 200 కోట్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఇచ్చిన హామీలు అమలు చేసేదానికి మాత్రం డబ్బులు లేవు. ఆయన ఎవరో ఫుట్బాల్ ఆడడానికి మాత్రం 200 కోట్లు పెట్టడానికి పైసలు ఉంటాయి. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి పైసలు లేవు. అందుకే అన్నాను, నేనేదో కోపంతోనూ ఇంకోదాంతో కాదు, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వైఖరి, రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన ఉన్నది. కేసీఆర్ గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దేని గురించి? నీళ్లు, వాటిని ఎట్లా వాడుకోవాలి, నిర్మాణాలు ఎట్లా చేయాలి, ఆ నదులకు బరాజులు అంటే నీటికి, ప్రవహించే నీటికి అడ్డంగా బ్యారేజ్ కట్టి ఎట్లా నీళ్లు తీసుకొచ్చి తెలంగాణలోని ప్రతి ఎకరం, ప్రతి ఇంచు సస్యశ్యామలం చేయాలి అని దాదాపు 2 గంటల పాటు కేసీఆర్ గారు నిండు శాసనసభలో రాష్ట్రం మొత్తం ఆసక్తిగా చూస్తుంటే ఒక నిర్మాణాత్మకమైన, వివరణాత్మకమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. నేను రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రజెంటేషన్ కూడా నేను చూసిన. కేసీఆర్ గారు నిర్మాణం గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మాత్రం మొత్తం విధ్వంసం గురించి మాట్లాడినారు. మూసీలో ఎట్లెట్లా ఎవరెవరిని ముంచుతా, ఎన్ని ఇండ్లు గులగొడతా. 2.5 ఏళ్ళు అయిందండి. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడికి వచ్చిన మా సోదరుల్ని, సోదరిమణుల్ని, రేవంత్ రెడ్డి గారిని కూడా నేను అడుగుతున్నా, అయ్యా 2.5 ఏళ్లలో హైదరాబాద్లో కానీ, హైదరాబాద్ చుట్టూ కానీ, జిహెచ్ఎంసీలో కానీ, ఇలా ORR లోపల కానీ కొత్తగా ఒక్క ఇల్లు కట్టినవా నువ్వు ప్రభుత్వం తరఫున? ఒక్క ఇల్లు, ఒక్క ఇటుక పెట్టినవా? ఒక్క కొత్త ఫ్లైఓవర్ కట్టినవా? ఒక్క కొత్త బిల్డింగ్ కట్టినవా? ఒక్క మంచి పని చేసినవా?
కానీ నేను చూపెడతా ఎన్ని వేల వందల ఇండ్లు కూలగొట్టినావో చూపెట్టమంటావా? ఒక్కొక్క బస్తీల బుల్డోజర్లు పంపి ఇష్టం వచ్చినట్టు ఎన్ని కూలగొట్టినావు? అందుకే ఇవాళ మేము అంటున్నాం, కేసీఆర్ గారు నిర్మాణం గురించి మాట్లాడితే నిన్న ఈయన విధ్వంసం గురించి మాట్లాడినాడు. కానీ నేను ఇంకా రాజకీయ విమర్శల జోలి తగ్గించి కొన్ని వాస్తవాలు మీ ముందు పెట్టదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారేమో 5 స్టార్ హోటల్లో, 5 నక్షత్రాల హోటల్లో ప్రాజెక్టు బాధితులు కానీ ప్రాజెక్టు సంబంధం ఉన్న వాళ్ళు కానీ ఒక్క మనిషి లేడు అక్కడ. 5 స్టార్ హోటల్లో మంచి ఏసీ రూములో సూట్లు బూట్లు వేసుకున్న వాళ్ళ మధ్యన హైదరాబాద్ని ఎట్లా సుందరీకరిస్తాను, ఏం చేస్తానని చెప్పి 1,50,000 కోట్లు ఎట్లా ఖర్చు పెడతానని ముఖ్యమంత్రి గారు నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందుకే మేమేమనుకున్నాం, అసలైన బాధితులు ఎవరైతే ఆస్తి కోల్పోతున్నాం, ఎవరైతే భూములు పోతాయి, మా ఇండ్లు పోతాయి, మా కొంప కొల్లేరు చేసి ఈయన మరి ఏదో కడతానంటున్నాడు అని బాధతో అర్థనాదాలు చేస్తున్నారో ఆ మూసీ తీరంలోనే పెట్టాలి, అక్కడనే పెట్టాలని చెప్పి ఇవాళ పవర్ పాయింట్ వర్సెస్ పబ్లిక్ పాయింట్ అని చెప్పి ఇక్కడ మేము ఈ సమావేశం పెట్టాం. మీకు కొన్ని విషయాలు వాస్తవాలు చెప్పాలి. మీరు కింద చూస్తున్నారు, కొన్ని బొమ్మలు చూస్తున్నారు కింద. మీరు అవేదో మేము గూగుల్లోంచో వేరే దేశం నుంచి తెచ్చిన బొమ్మలు కాదు. అవన్నీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీరు చూస్తున్నామని మూసీ తీరంలో మనం ఆనాడు చేసిన సుందరీకరణకు సంబంధించిన బొమ్మలు అవి కింద ఉన్నాయి. మీరు మళ్ళీ చూపెడతాను మీకు. అవన్నీ కేసీఆర్ గారు ఆనాడు ఒక్క ఇల్లు కూల్చకుండా, ఒక్క సెంటు భూమి ఎవరిది గుంజుకోకుండా అంబర్పేట, ఉప్పల్, ఎల్బీ నగర్ మధ్యన 5.5 కిలోమీటర్లలో చేసిన సుందరీకరణ అదిగో మీ కళ్ళ ముందే ఉంది. కేవలం 6 కోట్ల రూపాయలతో చేసిన సుందరీకరణ మీ కళ్ళ ముందే అక్కడ కనబడతా ఉంది. ఒక్క ఇల్లు కూల్చలేదు, ఒక్క మనిషిని ఏడిపించలేదు. కానీ అవన్నీ కూడా 6 కిలోమీటర్ల పరిధిలో మరి ఆ రోజు చేసిన సుందరీకరణ మీ కళ్ళ ముందే ఉండాలని చెప్పి మీకోసం అది పెట్టాం. ఒకసారి చరిత్రలోకి పోతే అసలు మూసీ పుట్టేది మీకు వికారాబాద్ అనంతగిరి అడవుల్లో అక్కడ పుట్టి కిందికి ముచ్చుకుందా నది అంటే నేటి మూసీ నది మొత్తం పైన రంగారెడ్డి జిల్లా నుంచి వికారాబాద్ జిల్లా నుంచి ప్రవహించి హైదరాబాద్ నుంచి కిందికి పోతూ కిందికి నల్లగొండ నుంచి కిందికి పోయి నల్లగొండ జిల్లా వాడపల్లి దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. కృష్ణానది అల్టిమేట్గా పోయి కింద సముద్రంలో కలుస్తుంది. అంటే దాదాపు 250 కిలోమీటర్లు పైనుంచి కింది వరకు మూసీ ప్రవాహం ఉంటుంది. ఒకప్పుడు మూసీ అనేది హైదరాబాద్ నగరానికి జీవనాడి. అసలు హైదరాబాద్ నగరానికి ముగ్గుపోసిందే మూసీ తీరం మీద. మూసీ పక్కనే ముగ్గుపోసి ఆ రోజు కులీ కుతుబ్ షా గారు మా నగరం ఆబాద్ కావాలి, మా నగరం మరి ఎట్లా అయితే ఒక చెరువులో చేప పిల్లలతో నిండుగా కలకల్లాడే విధంగా ఉంటుందో మా నగరం కూడా మూసీ తీరంలో కొడుతున్న ఈ నగరం కూడా అంత గొప్పగా ఉండాలని చెప్పి ఆ రోజు దేవుణ్ణి మొక్కినాడంట. సరే, ఆ రకంగానే మూసీ ఆవిర్భవించింది. హైదరాబాద్ కూడా 1591 సంవత్సరంలో ఆ రోజు 1591 అంటే 440 సంవత్సరాల కిందట మరి నగరం పుట్టింది. తర్వాత మీరు చూసినట్టయితే ఆ రోజు మధ్యలో మూసీకి వచ్చిన అతిపెద్ద వరద ఎప్పుడంటే 1908లో. ఆ రోజుల్లో 1908లో పెద్ద వరదలు వచ్చినాయి. అప్పుడు హిమాయత్ సాగర్ లేదు, ఉస్మాన్ సాగర్ లేదు. ఇంతకుముందు సోదరుడు ఆంజనేయులు చెప్పిండు ఏమని, ఈ చెరువు కట్టినప్పుడు ఈ రిజర్వాయర్ కట్టినప్పుడు మా వాళ్ళు మా వడ్డెర కులస్తులు వచ్చి బండు కట్టినరు, మొత్తం కట్టగట్టినరు అని చెప్పిండు. ఆ రోజు 1908లో నిజాం నవాబు మూసీకి వరదలు వస్తే ప్రజలు ఇబ్బందుల పాలైతే మరి పైకెళ్ళి వచ్చే నది నీళ్లు ఎట్లా ఆపాలే అని ఆలోచన చేసి హైదరాబాద్ నగరం కొట్టుకపోవద్దు ఈ నది వరదలు అని చెప్పి ఈ 2 జంట జలాశయాలు, అటు ఉస్మాన్ సాగర్ ఇటు హిమాయత్ సాగర్, దాని గండిపేట అంటాం, ఇది హిమాయత్ సాగర్, ఈ 2 చెరువులు కలిపి ఆ రోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అనే పెద్ద మనిషిని పిలిచి, బెంగళూరులో ఉంటే కర్ణాటకలో ఉంటే వారిని పిలిచి ఆహ్వానించి డిజైన్ చేసి ఈ 2 రిజర్వాయర్లు నిర్మాణం చేసినారు. ఈ 2 రిజర్వాయర్ల యొక్క ఉద్దేశం 2 బృహత్తరమైన లక్ష్యాలు. 2 రిజర్వాయర్లకి ఒకటి, మళ్ళీ హైదరాబాద్కు వరద ముప్పు రావద్దు అంటే వీటిని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల మాదిరిగా వచ్చే వరద నీటిని నిలిపి అవసరమైతే గేట్లు పెట్టి సందర్భానుసారంగా అవసరమైన కొద్దీ ఎంత విడుదల చేయాలో నీళ్లు గంతనే విడుదల చేసేందుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల మాదిరిగా ఈ 2 రిజర్వాయర్లను కట్టడం జరిగింది. ఒకటి. రెండవది, మంచినీటి అవసరాలు కూడా ఉంటాయి కదా నగరం పెరిగిన కొద్దీ, కాబట్టి వీటి నుంచి మంచినీళ్ళ అవసరాలు కూడా వాడుకోవాలని చెప్పి ఈ 2 జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఆనాడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు వచ్చి డిజైన్ చేసి 1908 వరదల తర్వాత డిజైన్ చేస్తే 1920లో నిర్మాణం పూర్తయి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ 2 ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఒక ఐడియా కోసం చెప్తున్నాను మీకు, ఈ 2 కంబైన్డ్ కెపాసిటీ 7.5 టీఎంసీలు. ఒక టీఎంసీ నీళ్లు అంటే
ఇప్పుడు మీరందరూ ట్యాంక్ బండ్ చూసే ఉంటారు, హుస్సేన్ సాగర్ చూసే ఉంటారు, మన హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్. దాని కెపాసిటీ 1 TMC, అంటే 7.5 హుస్సేన్ సాగర్లతో సమానమైన నీటిని మనం పైనుంచి వచ్చే నీటిని, వరద నీటిని నిలువ ఉంచడానికి, కిందికి పంపేందుకు, మళ్ళీ వరద లేకుండా ఉండడానికి ఆ రోజు నిజాం నవాబు కట్టించిన మరి ఈ చెరువులు ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్. ఏం జరిగింది మరి? 1920లో నిజాం కట్టించిండు, 1948లో మనకు స్వాతంత్రం వచ్చింది, దేశంలో కలిసినాం, హైదరాబాద్ సంస్థానం. కలిసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది? దగ్గర దగ్గర 1983-84లో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చేదాకా కాంగ్రెస్ పార్టీ 52 నుంచి అధికారంలో ఉంది. ఇవాళ మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు, ఇంకా రాతి యుగంలోనే బతుకుదామా, మనం మూసీని మంచిగా చేసుకోవద్దా అని నేను చాలా భావావేశంతో, భావోద్వేగంతో మాట్లాడుతున్నాడు. ఎవరు చేసిండ్రు మూసీని మురికి కూపంగా? కేసీఆర్ గారు వచ్చి చేసిండ్రా? 1952 నుంచి 1983 దాకా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కదా. ఆ తర్వాత 83 నుంచి మళ్ళీ మీరు కూడా ఉన్నారు కదా, 89, తర్వాత మళ్ళీ 2004 నుంచి మూసీని మురికి కూపంగా మార్చింది ఎవరో కాదు, రేవంత్ రెడ్డి గారు. ప్రస్తుతం మీరున్న పార్టీనే మూసీని మురికి కూపంగా మార్చిందనే మాట వారికి గుర్తు చేస్తా ఉన్నా. ఆ పాపాన్ని ముందు కడుక్కోండి. గతంలో చేసిన పాపానికి చెంపలేసుకొని ముందు ప్రజల క్షమాపణ చెప్పి, మూసీని మురికి కూపంగా మార్చిన దానికి ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ చెంపదెబ్బలేసుకొని ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సింది మీరు. ఇవాళ మీరు ఆలోచన చేయండి, ఎట్లా ఉండే మూసీ ఎట్లా అయింది చూడండి ఒక్కసారి. అందులో ఏమేం కలుస్తున్నాయి ఈరోజు మూసీలో? మొత్తం హైదరాబాద్లో ఉండే GHMC పరిధిలో ఉండే మురికి నీరు 94% మూసీలోకి వస్తుంది. గ్రావిటీ ద్వారానే వివిధ నాలాలు, 54 నాలాల ద్వారా మూసీలోకి వస్తుంది. మూసీ అంటే మీ హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కాదు, కిందికి మంచిర్యాల కిందికి అక్కడికి వస్తుంది, ఇందులోకి రాదు. ఆ తర్వాత మరి మాకు అవకాశం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014లో అవకాశం వచ్చిన తర్వాత ఇగో ఇది మా ఆలోచన. అందుకే ముఖ్యమంత్రి గారు చూడాలి, ప్రభుత్వం చూడాలి, ప్రభుత్వ పెద్దలు చూడాలనే, ప్రజలు చూడాలి ముఖ్యంగా అని చెప్పే నేను ఇక్కడ మీ ముందు పెట్టాను మా ఆలోచన. ఆ రోజు 2014లో కేసీఆర్ గారి ఆలోచన ఏంటి, ఏం చేద్దామన్నారు మూసీని? ఆయన ఆలోచన ఏంటి అంటే మూసీ ప్రక్షాళన మీద, మూసీ పునరుజ్జీవం మీద ప్రపంచంలోని 10 పెద్ద డిజైన్ సంస్థలతోని మేము డిజైన్ కాంపిటీషన్ ఇన్వైట్ చేసినాం, ఆహ్వానించినాం. అయ్యా రండి, మీరు ప్రజలని డిస్టర్బ్ చేయకుండా, ఇండ్లు కూలగొట్టకుండా, ప్రజల్ని అనవసరంగా అక్కడి నుంచి డిస్ప్లేస్ చేయకుండా ఎట్లా చేయవచ్చు అని డిజైన్స్ ఆహ్వానిస్తే, మీ చుట్టూ ఇక్కడ అన్ని డిజైన్లు కూడా ఆ రోజు డిజైన్ చేసిన వాటిని కూడా కొన్నింటిని ఇక్కడ పెట్టాం, మిగతా కొన్ని పెట్టలేదు. చాలా వరకు ఇక్కడ మీ దగ్గర పెట్టే ప్రయత్నం చేసినాం. 10 ప్రఖ్యాత డిజైన్ సంస్థలు వచ్చి వాళ్ళు మాకు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇచ్చి కొంతమంది అన్నారు, సార్ కొన్ని ఇల్లు కూలగొట్టాల్సి వస్తుంది అంటే, ఆ రోజు కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే, అసలు ఇల్లు కూలగొట్టాల్సిన పరిస్థితి వస్తే మరి రివర్ బెడ్ లో ఉన్న నిర్మాణాలు అయితే తప్ప మిగతా వాటిని ముట్టకండి, తప్పకుండా ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే ప్రాజెక్ట్ పెండింగ్ లో పెడదాం, కానీ ముందు ఒక పైలట్ చేయండి, ఒక చిన్న నమూనా చేయండి, ఒక 5 కిలోమీటర్లు చేయండి అని చెప్పి నాగోల్, ఉప్పల్, అంబర్పేట మధ్యన 5.5 కిలోమీటర్లు మాతో ఆ రోజు ఆదేశం ఇచ్చి, ఒక్క ఇల్లు కూల్చకుండా ఎట్లా చేయొచ్చో చేసి చూపెట్టండి అని చెప్పి సుందరీకరణ ఏర్పాట్లు కూడా కేసీఆర్ గారు చేయించారు. మేము రూపొందించిన ప్రణాళిక ఏంది అంటే మీకు చూపెడతాను నేను. మొట్టమొదటిది, ఇందులో మూసీ నది మంచిరేవుల నుంచి కింద గట్కేసర్ దాకా ORR పరిధిలో, హైదరాబాద్ పరిధిలో తీసుకుంటే 57 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 57 కిలోమీటర్ల పరిధిలో మరి మొత్తం ఇప్పుడు ఎట్లా అంటే ORR మొత్తం 160 కిలోమీటర్లు. మధ్యలో ఒకవేళ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే స్ట్రెయిట్ గా అవసరమైతే ఒక ఎక్స్ప్రెస్ వే ఉండాలి. మంచిరేవులలో మనం ఎట్లయితే ORR ఉందో అట్లాగే మూసీ నుంచి స్ట్రెయిట్ గా పోవాలి అంటే ఒక 57 కిలోమీటర్ల పొడవుతా ఒక ఎక్స్ప్రెస్ వే ఉండాలని చెప్పి దాన్ని డిజైన్ చేశాం. రెండవది అంటే అర్బన్ మొబిలిటీ కోసం, రాను రాను అవసరాలు పెరుగుతాయి కాబట్టి. రెండవది ఏం చేసినాము, హైదరాబాద్ను ముఖ్యంగా మూసీని ఏదైతే మురికి కూపంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో పట్టించుకోకుండా మార్చేసినాయో, ముందు ప్రతి నీటి చుక్క, ప్రతి నీటి బొట్టు, మురికి నీటి చుక్క మూసీలోకి వచ్చేదాన్ని శుద్ధీకరించి, అంటే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా దాన్ని శుద్ధి చేసి సవ్యమైన నీరు, ట్రీటెడ్ నీరును మాత్రమే మూసీలోకి వదలాలి అని ఆలోచన చేసి 3,866 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 4,000 కోట్ల రూపాయలతో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మాణం చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం. మీకు నేను చూపెడతాను. అట్లాగే మూసీ ఎట్లుంటదంటే, మీరు మంచిరేవుల నుంచి గట్కేసర్ దాకా ఒక నీటి చుక్క ఇట్లా మీరు నీళ్లు పోస్తే జర్రున జారి కిందికి వెళ్ళిపోద్ది. ఎందుకంటే దాదాపు ఇట్లా ఏటవాలుగా ఉంటుంది మూసి, జారిపోతుంది, నీళ్ళు ఆగాయి. ఇందాక ఒక సోదరుడు మాట్లాడుతూ అన్నారు,
మొత్తం సంవత్సరంలో 10-20 రోజులు మాత్రమే మూసిలో నీళ్లు ఉంటాయి, మిగతా టైంలో నీళ్లే రావు, దానికోసం మమ్మల్ని ఇబ్బంది పెడతారా అని. మరి దీన్ని నిజంగానే సుందరీకరించాలి, నీళ్లు కనబడాలి, లండన్ లో ఇంకో చోట నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నీళ్లు నిల్వ ఉండాలి అంటే ఎట్లా అని ఆలోచన చేసి ఈ 84 మీటర్లు ఏదైతే జారుతుందో, అంటే 1 కిలోమీటర్కి 1.5 మీటర్లు జారుతుంది నీళ్లు మూసిలో, దాన్ని ఎట్లా ఆపాలి అని ఆలోచించి 15 బ్రిడ్జిలు ప్రపోజ్ చేసినాం. ఆ 15 బ్రిడ్జిల కిందనే చెక్ డ్యామ్లు కూడా ప్రపోజ్ చేశాం. దేనిలో కూడా ఒక ఇల్లు పోకుండా ఆలోచన చేసినాం. దాంతోపాటు మేము చెప్పిందంతా ఏం కాగితాల మీద లేదు, నేను చెప్పింది ఏదో కాకమ్మ కథ కాదు, మీకు చూపెడతాను. ఇప్పుడు నేను ఫ్లడ్ ప్రివెన్షన్ ఎట్లా చేయాలి, వరదలు వస్తే ఎట్లా మేనేజ్ చేయాలి, అట్లాగే మొబిలిటీ ఎట్లా పెంచాలి అంటే ఎక్స్ప్రెస్ వే కట్టి అవసరమైతే ఇక్కడ నుంచి అక్కడ పోవడానికి కూడా ఈజీగా ఎట్లా చేయాలి. ఇప్పుడు మీ హిమాయత్ సాగర్ వాళ్ళు కోటి పోవాలి, తిరిగిపోయే అవసరం లేకుండా ఇట్లా పోవచ్చా, అట్లా ఆలోచన చేసినాం. దాంతోపాటు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఎట్లా చేయాలి, ఇంకోటి కిందికి మంచినీళ్ళు ఎట్లా పంపించాలి, అట్లాగే దీన్ని ఎట్లా జీవనదిలాగా ఎట్లా మార్చాలి, ఇన్ని రకాల ఆలోచనలతో ఆ రోజు పని ప్రారంభించాం. ఏం చేశాము, ఆ రోజు కేసీఆర్ గారు మాకు ఇచ్చిన ఆదేశం మొత్తం ఏం డిజైన్ చేయమన్నారు. ముందు ఈ అన్ని పనులకి ఎన్ని డబ్బులు అవుతాయి అని అడిగితే 16,634 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఆ రోజు ఒక కార్పొరేషన్ 2016-17 సంవత్సరంలో ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ MRDCL అనే కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ మళ్ళీ చెప్తా ఉన్నా, MRDCL 2016లో 17లో 10 ఏళ్ల కింద ఏర్పడ్డా ఒక్క ఇల్లు కూడా మేము కూలగొట్టలేదు. కూలగొట్టకుండా ఏం పనులు చేయాలో ముందు ఆ పనులు చేసుకుంటూ వచ్చినాం. ఏం పనులు అవి? ఇది మేము చేసిన పని. ఫస్ట్ పని ఏంది, కేసీఆర్ గారు కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ కేసీఆర్ గారు కట్టిన విషయం మీకు తెలుసు. మీకు ఒక ఐడియా కోసం చెప్తా ఉన్నా, తెలంగాణ ఎట్లుంటుందంటే భౌగోళికంగా ఇట్లా ఒక గుడిసెలాగా ఉంటుంది. ఒక గుడిసెలాగా ఇట్లుంటుంది ఈ షేప్. ఒక వరుస నుంచి ఇక్కడ నుంచి గోదావరి నది పారుతుంది, ఇక పక్క నుంచి మన కృష్ణా నది ఉంటుంది. హైదరాబాద్ అనేది మనం ఎక్కడైతే హిమాయత్ సాగర్లో ఉన్నామో 535 మీటర్లు సముద్ర మట్టానికి 535 మీటర్ల మీద హైదరాబాద్ నగరం ఉంటుంది. మరి గోదావరి నది 80-100 మీటర్ల మీద వారుతుంటుంది. కృష్ణా నది 110-120 మీటర్ల మీద వారుతుంటుంది. అంటే నీళ్లు, కృష్ణా నీళ్లు తేవాలన్నా గోదావరి నీళ్లు తేవాలన్నా 400-500 మీటర్లు పైకి లిఫ్ట్ చేయాలి మనం. అది చేయాల్సిన పని. కేసీఆర్ గారు ఏం చేశారు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక రోజుకి 2 టీఎంసీల నీళ్లు, 2 టీఎంసీలు అంటే ఎంత, 2 హుస్సేన్ సాగర్లలో పట్టే అన్ని నీళ్లు ఒక రోజులోనే 80 మీటర్ల నుంచి 618 మీటర్ల దాకా తెచ్చిన ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్ గారు చేసింది ఏంది, కొండపోచమ్మ సాగర్ అని ఇక్కడే మనకు దగ్గరలో, మీకు గజ్వేల్ దగ్గర ఉంటుంది, అక్కడికి నీళ్లు తీసుకొచ్చాం. అక్కడి నుంచి ఏం ఆలోచన చేసినామో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. 1100 కోట్లు ఆ గోదావరి నీళ్ళని తీసుకొచ్చి, ఆ కొండపోచమ్మ సాగర్ 618 మీటర్ల మీద ఉంటుంది, మనం ఉన్నది 535 మీటర్లు. కాబట్టి అక్కడి నుంచి అంటే నెత్తి మీద కుండ పెట్టినట్టే, ఆ కుండ నొలకపోస్తే డైరెక్ట్ గా గ్రావిటీ ద్వారానే నీళ్లు మీ హిమాయత్ సాగర్లోకి, మీ ఉస్మాన్ సాగర్లోకి రావాలి. అందుకే ప్రణాళిక రూపొందించి మే 2023లో 1100 కోట్ల రూపాయలతో ఈ పని చేయవచ్చు అని చెప్పి కేబినెట్ లో ఆమోదం తెలిపాం. సవితా ఇంద్రారెడ్డి గారు, మేమందరం ఆ కేబినెట్ లో ఉన్నాం. ఇది ఫస్ట్ పని చేశాం. రెండోది ఏం చేశాం, ఇందాక నేను చెప్పినట్టు హైదరాబాద్ లో మన ప్రభుత్వం వచ్చే నాటికి కేవలం 660 మిలియన్ లీటర్లు మాత్రమే రోజు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధీకరించేది, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా ట్రీట్ చేసేది. కానీ హైదరాబాద్ లో రోజుకు 2000 MLDల నీళ్లు, మురికి నీళ్లు ఉత్పత్తి అవుతా ఉన్నాయి. అంటే మూసీలోకి వచ్చే ప్రతి చుక్కను మంచిగా చేయాలంటే ఇంకొక 1300 MLDల కెపాసిటీతోని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టాలి. అందుకే 3866 కోట్ల రూపాయలతోని 31 STPలు, 32 అది నిజానికి 32 STPల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇవాళ అవన్నీ కూడా దాదాపు పూర్తవుతా ఉన్నాయి. వాటిని రేవంత్ రెడ్డి గారు రేపో ఎల్లుండో రిబ్బన్లు కట్ చేయాల్సి ఉంటుంది, అంత ఆయన చేయాల్సిన పని లేదు. తర్వాత మూడవది, వరద నీటి ముప్పు లేకుండా SNDP అని స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ప్రారంభించాం. దాదాపు 1000 కోట్ల రూపాయలతో 60 పనులు పూర్తి చేశాం. నాలుగో పని ఏం చేసినాము, 15 బ్రిడ్జిలు. ఇందాక నేను చెప్పినట్టు నీళ్లు ఆగకూడదు, ఆగకుండా కిందికి పోతున్నాయి కాబట్టి చెక్ డ్యామ్ కమ్ బ్రిడ్జ్ మనం మూసీ మీద అడ్డంగా ఎట్లయితే పురాణా పూలు, నయా పూలు, టిప్పుకాన్ బ్రిడ్జ్ ఉందో అట్లా మరొక 15 బ్రిడ్జిలు మూసీ మీద మనం మంజూరు చేయడం జరిగింది 545 కోట్ల రూపాయలతో. అది కూడా చేసినాం. అంటే ఇవన్నీ కలిపితే కూడా మీరు లెక్క కొడితే 5000, మిగతా అంత కలిపితే 6000 చిల్లర కోట్లు దీనికి.
ఇది కాకుండా ఒక ఎక్స్ప్రెస్ వేకి 10,000 కోట్లు, 8,900 కోట్లు. మొత్తం కలిపితే సుందరీకరణ, ఈ బ్రిడ్జ్లు, ఎస్టీపీలు, దాంతోపాటు ఎస్ఎన్డిపి ఇవన్నీ కలిపితే కూడా 16,634 కోట్లలో కంప్లీట్ చేయవచ్చు అని. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.